హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ చేసి సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకుంటే నేను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్‌లో అయితే ఉన్నాను ప్రస్తుతానికి. దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదొచ్చేసి ఆటోనమస్ బాడీ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమాటిక్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మోడీ గారి ఫోటో కూడా ఉంది. సో నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోయింది. సో చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్‌లో మనకు చూసుకుంటే వేకెన్సీస్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కేవలం 10th క్లాస్ పాస్‌తో, అలాగే మనకు ల్యాబ్ అసిస్టెంట్‌కి సంబంధించింది కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్‌కి. సో ఎవ్రీథింగ్ నేనైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనం ఆఫ్‌లైన్ మోడ్‌లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోడ్ అయితే కాదు. సో ఆఫ్‌లైన్ మోడ్ వచ్చేసి మీరేం చేయాలంటే, మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఇక్కడ కింద ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్ ఇక్కడ కింద ఇచ్చారుగా, చూసుకుంటే మనకు ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసి అనెక్షర్ 1 అనేది కాంటాక్ట్ పొజిషన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా. సో ఇదన్నీ ఫిలప్ చేసేసి ఇక్కడ మీ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్‌కి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, అలాగే ఫోటో అఫిక్స్ చేసి కరెంట్ డెసిగ్నేషన్ ఏంటి, కేటగిరీ ఏంటి, కరెంట్ పే స్కేల్ ఏంటి, ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే ఫాదర్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ కరెస్పాండెన్స్ అడ్రెస్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్. సో, ఈ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అయితే పక్కాగా ఉండాలి. సో, ఎందుకంటే వాటికే మీకైతే నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అకాడమిక్ అచీవ్‌మెంట్స్, హైర్ సెకండరీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, సో, ఎవ్రీథింగ్ యూనివర్సిటీ సబ్జెక్ట్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతో పాటు ఎగ్జామినేషన్ పాస్డ్, మీరు ఎగ్జామినేషన్ ఏం పాస్ అయ్యారు. ఒకవేళ పీహెచ్‌డీ ఉంటే పీహెచ్‌డీ దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తే గనక ఎన్‌ఓసీ తీసుకొని రావాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిలప్ చేయమని చెప్తున్నారు ఇక్కడ. సో, ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఫిలప్ చేయండి. సో, పబ్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరేమైనా డీటెయిల్స్ ఆఫ్ పబ్లికేషన్ ప్లీజ్ అటాచ్ సెపరేట్‌లీ షీట్ ఇఫ్ నీడెడ్ అంటున్నారు. సో, పియర్ రివ్యూడ్ జర్నల్ మీరేమైనా జర్నల్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశారో సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. సో, ఇవన్నీ ఫిలప్ చేసి ఆఫ్‌లైన్ మోడ్‌లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మనకొచ్చేసి ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎక్కడికి సబ్మిట్ చేయాలనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. డ్యూలీ ఫిల్డ్ ఇన్ హార్డ్ కాపీ అప్లికేషన్ ఫార్మ్ విత్ అప్రోప్రియేట్ సిగ్నేచర్, నాట్ ఫోటో కాపీ ఆర్ డిజిటల్ సిగ్నేచర్. సంతకం మాన్యుయల్‌గా పెట్టాల్సి ఉంటుంది ఫిజికల్‌గా. అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ప్రాసెసింగ్ షెల్ బి అడ్వైస్డ్ బై పోస్ట్ ఓన్లీ టు ద నోడల్ ఆఫీసర్, రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ చంద్రాబని, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌కి సంబంధించిన అడ్రస్‌కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, పోస్ట్ వచ్చేసి 5th జూన్ లోపు రీచ్ అవ్వాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 500 అయితే ఉంటుంది. సో, జనరల్ కేటగిరీకి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వచ్చేసి మనకు అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద హౌఎవర్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ద స్టేట్ అప్లికేషన్ ఫీస్ అండ్ హావ్ టు పే రూ. 100 యాస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అన్నమాట. ఓకే. సో, ఓన్లీ జనరల్ కేటగిరీస్ ఒక్కరే పేమెంట్ చేయాల్సి ఉంటుంది రూ. 500. అదర్ కేటగిరీ వాళ్ళైతే ఎగ్జామ్టెడ్ అని చెప్తున్నారు. బట్ అప్లికేషన్ ఫీజ్ అయితే రూ. 100 పే చేయాలి. ఆన్‌లైన్ మోడ్ పే చేయాలి. సో, ఇదొచ్చేసి బ్యాంక్ అకౌంట్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్‌పీసీఎల్ రివాల్వింగ్ డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నేమ్ ఆఫ్ ది బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కూడా ఇవ్వడం జరిగింది. అకౌంట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఐఎఫ్ఎస్‌సి కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ దానికైతే మీరు పేమెంట్ చేసేసి పంపియాల్సి ఉంటుంది. సో, ఓకే. కైండ్లీ ఎన్ష్యూర్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఆర్ఆర్‌పీసీఎల్ రివాల్వింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ వితౌట్ ఏజ్ ప్రూఫ్, వితౌట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వితౌట్ ప్రూఫ్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, ఎంప్లాయర్ గైడ్ సర్వే, వితౌట్ అ సెల్ఫ్ అటెస్ట్ డాక్యుమెంట్, వితౌట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లేట్ అప్లికేషన్ అండ్ అప్లికెంట్ నాట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఆఫ్ యాక్షన్ ఆర్ లయబుల్ టు బి రిజెక్టెడ్ అన్నమాట. ఓకే. సో, మీరైతే ఒక్కసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి మరి అప్లై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మనకిక్కడ వేకెన్సీస్‌కెళ్ళిపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది. అటెండెంట్ వచ్చేసి 2 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వచ్చేసి దీనికి టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చి పష్మినా సర్టిఫికేషన్ సెంటర్ అంటారు దీన్ని. అలాగే మనకు సాలరీ చూసుకుంటే 22,000 వరకు అయితే రావడం జరుగుతుంది. మాక్సిమం ఏజ్ వచ్చి 40 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ హూ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ రిసర్చ్ ల్యాబ్ అని చెప్తున్నారు. బట్ డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ చూసుకుంటే మిషనరీ వర్క్ చేయాల్సి ఉంటుంది.
లాబొరేటరీలో అసిస్టెన్స్ చేయాల్సుంటుంది. అలాగే సూపర్విజన్ ఆఫ్ ది ఫెసిలిటీ ఆఫీసర్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ది సెంటర్ అనమాట. సో, మీరైతే ఫెసిలిటీ ఆఫీసర్స్‌కి సూపర్విజన్ చేయాల్సుంటుంది. కోఆర్డినేషన్ చేయాల్సుంటుంది. లాబొరేటరీ అసిస్టెంట్ బేసిక్‌గా అని చెప్పుకోవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్‌లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ల్యాబ్ అసిస్టెంట్‌కి కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. 24,000 వస్తుంది సాలరీ. 40 ఇయర్స్ మాక్సిమం ఏజ్. మనకొచ్చేసి 1 ఇయర్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది లైక్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడేంటంటే డిగ్రీ చేసుకొని పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్‌కి వర్కింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో, ఇక్కడ డిస్క్రిప్షన్ అది వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. సో, నెక్స్ట్ వచ్చి ఇది కూడా పశ్చిమ సర్టిఫికేషన్ సెంటర్ అనమాట. సో, ఇది ప్రాజెక్ట్స్ ఎస్ఐ నంబర్ 26 అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ అనలిస్ట్‌కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సాలరీ చూసుకుంటే 30,000 అనమాట. మనకు 45 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉంటే సరిపోతుంది. సో, ఆ సైన్స్ సంబంధించి ఇక్కడ చూసారు కదా! వైల్డ్ లైఫ్ సైన్స్, జువాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్సెస్, మెరైన్ బయాలజీ. సో, ఈ వివిధ సబ్ డిపార్ట్మెంట్స్ ఎవరికైనా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రిఫరెన్స్ వచ్చేసి హూ విల్ బి హావ్ అనలిటికల్ నాలెడ్జ్. వర్కింగ్ అనలిటికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో, డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వేకెన్సీ గనుక చూసుకున్నట్లయితే మనకు ప్రాజెక్ట్ అసోసియేట్‌కి సంబంధించిన వేకెన్సీ. 1 వేకెన్సీ ఉంది ఎంటోమాలజీ డిపార్ట్మెంట్. 37,000 వరకు సాలరీ వస్తుంది. ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది. సో, 35 ఇయర్స్ అయితే మాక్సిమం. 1 ఇయర్ అయితే ప్రాజెక్ట్ డ్యూరేషన్ అని చెప్తున్నారు. సో, 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. సబ్ డిగ్రీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ ఇంకా వేరేయి కూడా ఏమైనా మనకి ఎలిజిబిలిటీ ఉన్నాయో చూసుకుందాం. చూసుకుంటే మనకు మిగతాయన్నీ వచ్చేసి మనకు మాస్టర్స్ డిగ్రీ ఉన్నాయి. సో, మనకు సంబంధించిన అయితే ఒకటైతే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉంది. సో, దానికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అన్నమాట సైన్స్. సో, 27,000 ప్లస్ హెచ్ఆర్ఏ సాలరీ వస్తుంది. 50 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూసుకుంటే 26 మార్చ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అండి. సో, ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినాను. సో, షేర్ చేశానని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.